సమస్య ఉంటే మీ బిఎల్ఓ ద్వారా మీ బిఎల్ఓ సరిగ్గా చేయట్లేదు, లేదంటే అధికార పార్టీకి వత్తాసు పాడుతున్నారు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే, మీ ఓటు అన్యాయంగా తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఏమైనా ఉంటే మీరు బాహాబాహి లేకుండా మీ కన్సర్న్ ఈఆర్ఓకి ఆధారాలతో రాత్రిపూర్వకంగా ఫిర్యాదు చేయండి. అంతే, ఒక మీరు అప్లికేషన్ అండి ఒక ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది. మనకి ఎస్టీ విలేజెస్ కానీ ఎస్టీ ఓటింగ్ అని ఎక్కువ, ఎవరికి కూడా సరిగ్గా ఎడ్యుకేషన్ ఉండకపోవచ్చు. ఈ పిఎల్ఓ సరిగ్గా వైసీ కూడా తీసేయండి, తర్వాత చూసుకున్నాం అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం, పిఎల్ఓ వచ్చి లిస్ట్ ఇచ్చి కరెక్ట్ సరిపోయిందా లేదా, ఏమో మనకి 800 రోడ్లు చూసి ఒప్పుకుండకపోవచ్చు. పదే జగన్ గారు స్ట్రెస్ చేస్తుంది, మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ ఉదాహరణగానే స్ట్రెస్ చేస్తారు ఆయన. ఎక్కడ మనకు ఒక నియోజకవర్గం 5,000 ఓట్లు పోయినా మనం 10,000 లాస్ అయిపోయినట్టే. ఇది పెద్ద విషయం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇది మీరు అందరూ చాలా సీరియస్ గా తీసుకోవాలి. నాకు తెలుసు ఏంటంటే మనకి 151 సీట్లు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, ప్రజల గురించి ఆలోచించాము, మొదటిసారి అధికారంలోకి వస్తున్నాం కాబట్టి ప్రజలు ఏ కార్యక్రమాలు చేయాలో పూర్తిగా ప్రజల మంచి కోసం ఆలోచించారు. ఆ పూర్తి ఆలోచనలో కాస్త కూస్తో పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి నేను చాలా వరకు చేయలేకపోయానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పారు. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా చేపట్టబోయే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దీనికి సమాయత్తం చేసేటందుకు మన పాలకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ కి ఒక తెలియజేసిన సందర్భంగా, అలాగే ఒక 4 రోజుల క్రితం మొన్న బుధవారం నాడు మమ్మల్ని అందరినీ కూడా విజయవాడ పిలిచి మన నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తాలూకా విషయాన్ని తెలియపరిచే విధంగా ఆ రోజు కూడా ఇటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి. కానీ నేను ఇలా చేశానంటే మూర్తిగా చెడగొట్టే పని మాత్రం చేయడం లేదు. ఎందుకంటే మన సంస్కృతి, మన వైఎస్ఆర్ పార్టీలో సంస్కృతి లేదు. ఉన్న ఒకరిద్దరైనా సరే వాటిని దూరంగా ఉండి మనము సామరస్యంగా, వాళ్ళకి తెలుసు ఎవరు వలసల్లో ఉన్నారంటే వాళ్ళ కుటుంబంలో లక్క భాగం అతి ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనదిగా మరి మన నాయకుడు జగనన్న మనను మాకు సోదరు విక్రమ్ బాబు గారికి నాకు ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ పిలిచి, ఎంపీ గారిని అందరినీ పిలిచి, మన అధ్యక్షుల గారిని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ మాకంటే ముందు మీరు లైవ్ లో చాలా మంది చూసి నాకు చెప్పడం జరిగింది. మరి ఆ అవగాహనతో కాబట్టి ఈరోజు అంతమంది కూడా చాలా బాధ్యతగా మీరు వచ్చారు. అంతకంటే నాయకులకు, అలాగే టౌన్ పార్టీ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, మరి మన ఆర్గనైజేషన్ చేస్తూ ఇక్కడికి మనకి పార్టీ ద్వారా పంపించిన గణేష్ గారికి, సతీష్ గారికి, అలాగే ఇక్కడికి బిఏతో పాటు మీరందరూ ఇచ్చేసి